అలా బయటలోకి వెళ్ళి చదువుకుందాం బా అమ్మ. ఏంటి ఏదో పాచిపోయిన వాసన వస్తుంది? ఏం లేదండి, నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నా. అంత ఎక్కువగా ఎందుకు చేసావే? మీకోసమే, తిని బలుస్తారని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అస్సలు లేదు మతి. ఇది చాలా పెద్ద కోతి, మీకు పగులుంది మోతి. అబ్బో, అయినా ఇంత చేసి పడేసే బదులు ఆ ముసలానికి పెడితే పోలా? అత్తయ్యా, ఓ అత్తయ్యా, మీకోసం ఉప్మా చేశాను, తినండి. అమ్మా ప్రభా, ఇది పాచిపోయిందమ్మా, తినలేను. పాచిపోయిందా? నీకోసం అని వేడి వేడిగా జీడిపప్పులు వేసుకొని తెమ్మంటావా? పాచిపోయిందంట, పాచిపోయింది. అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్ కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? సిగ్గు లేకపోతే సరే, చిచ్చి. పెట్టింది తిను, లేదంటే ఒక మూల పడుండు. ఏమండి, వెయిట్ లో ఇంతమంది నేను చాకరీ చేయలేనండి. నీకు ఇప్పుడు ఏమైందే? ఇంకా ఏం కావాలండి? మీరు పొద్దునగా వెళ్తారు, పాప స్కూల్ కి పోతుంది. మీరు వచ్చిన వరకు ఆ ముసలి దానికి నేను సేవలు చేస్తూ ఉండాలి. అంత గొప్ప సేవలు ఏం చేసావే? ఏం చేసేది మీకు చెప్పాలా ఏంటి? చెప్పకపోతే అర్థం చేసుకోలేరు. సరే సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇంట్లో నేనన్నా ఉండాలి, ఆ ముసలిదైనా ఉండాలి. ఇప్పుడే చెప్పండి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా పంపండి. ఆ ముసలి మాత్రం ఇంట్లో వద్దు. ప్రతి ఊళ్ళో ఉన్నాయి కదా వృద్ధాశ్రమాలు, ఎక్కడ చోట చేర్చండి. వృద్ధాశ్రమానికి ఫోన్ చేయండి. చేస్తానులే, ఇప్పుడే చెయ్యండి. చేస్తున్నా. హలో, ప్రొద్దుటూరు వృద్ధాశ్రమా అండి? ఒక ముసలావిడను మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నాను. ఏంటండి? ఆవిడ మా అమ్మనేనండి. అనాథలు మాత్రమే చేసుకుంటారా? సరేనండి. ఏమి అనాథలు మాత్రమే చేసుకుంటారంట? అనాథ అని చెప్పండి, వేరే ఊరికి చేయండి. చేస్తున్నా. హలో, కడప వృద్ధాశ్రమా అండి? ఒక ముసలావిడను మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నా. ఆమెకు ఎవరు లేరండి. రేపు రమ్మంటారా? సరేనండి. ఇవాళ వస్తున్నామా చెప్పండి. ఏం చెప్పాలి కూడా చేత కాదు. చిచ్చి. ఏంటి నాన్న, నాన్నమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మీకెందుకే? నోరు తీసుకొని చదువుకోపో. అమ్మను కొంచెం బాగు చెప్పు నాన్న, ఎక్కడ తీసుకెళ్తున్నాను నాన్నమ్మని? ఏం లేదమ్మా, నాన్నమ్మకు వయసు ఎక్కువ అయిపోతుందిగా, ఇంట్లో సరిగా చూసుకోలేకపోతున్నామని ఆశ్రమంలో చేర్పిద్దామని ఫోన్ చేస్తున్నా. అవునా? అయితేనమ్మా నాకు కూడా ఇవ్వ నాన్న. మీరు ముసలి అయ్యాక మిమ్మల్ని కూడా అక్కడికి పంపిస్తా. చూడండి ఎలా మాట్లాడుతుందో. ఆ ముసలిదాని గారాబం వల్ల ఇది ఇలా తయారవుతుంది. అమ్మ నేను కొంచెం బాగమ్మా నాన్న. ఇందాక పాచిపోయే తిండి మా నాన్నకు పెట్టావే, అదే నువ్వు తినచ్చు కదా, లేకపోతే నాన్నకు పెట్టచ్చు కదా, పోనీ నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా నీకు నాన్నమ్మ అంటే అంత కోపం? అయినా నీ తెలివి ఏమైంది నాన్న? నువ్వు నన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకుంటావు కదా, నాన్న కూడా నేను అంత బాగా చూసుకుంటే కదా. ఆ మాత్రం అర్థం కాలేదా? అయినా మీకంటే నన్ను నాన్నమ్మనే బాగా చూసుకుంటుంది. రోజు కథలు చెప్తుంది, పాట పాడుతుంది, నాతో ఆడుకుంటుంది. మీరేమో పని ఉందా తప్పించుకుంటారు. నాన్నమ్మ వెళ్ళిపోతే నాతో ఎవ్వరు ఆడుకోరు. అందుకే నన్ను కూడా నాన్నమ్మతో పాటు పంపించండి, అప్పుడు మీరే హ్యాపీగా ఉంటారు. అంత పెద్ద పెద్ద మాటని మమ్మల్ని బాధ పెట్టకు తల్లి. మరి నాన్నమ్మ బాధపడదా అమ్మా? మా తప్పు తెలుసుకున్నాం తల్లి, క్షమించు. నన్ను కాదు, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి క్షమించమని అడగండి. మమ్మల్ని క్షమించమ్మా. క్షమించత్తయ్యా, నీ విలువ తెలుసుకోలేకపోయాం. వెరీ గుడ్, ఇంకా లేవండి. క్షమించింది, ఎందుకంటే మా ముసిల్ది బంగారు కొండ.